అట్లాగనే భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. భీమవరంలో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేశారు. మీ అందరికి తెలిసి ఉంటుంది, రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. తాడేపల్లి గూడెంలో 1,25,00,000 రూపాయల కోడి పందానికి ముహూర్తం పెట్టారు. తెలుసు మీ అందరికీ? ముహూర్తం పెట్టి కోడి పందాలు ఆట వేశారు. కుక్కుడ శాస్త్రం ప్రకారం ఆ కోడి పందెం ఏ టైంకి నిర్వహించాలో ముహూర్తం పెట్టి మరి కోడి పందెం నిర్వహించారు. అక్కడ రాష్ట్రం ఎటువైపు పోతుంది చంద్రబాబు గారు? రాష్ట్రం ఎటువైపు పోతుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు కూడా సమాధానం చెప్పాలి. కోడి పోటీలకు కూడా ముహూర్తం పెట్టారు, దానికో శాస్త్రం అని చెప్పి. 1,25,00,000 రూపాయలు పందెం కదా, మరి దీని మీద చంద్రబాబు గారు సమాధానం చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. మనకు కూడా తెలుసు ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ గారి నెమల పుంజి గెలిచిందంట. మరి అది కూడా చూడాలి. తణుకులో మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. రెవెన్యూ కానీ పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడలా. ఎవరైనా సరే సాధారణ ప్రజలు చిన్న చిన్న బరులు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన నాయకులు వెళ్ళి ఇష్టానుసారం కొట్టి తీసేయమన్నారట. ఏంటి మా కోళ్ళకి కత్తుల్లో ఏం లేవు, మేము సాంప్రదాయబద్ధంగా వేసుకుంటున్నామంటే, మీరు సాంప్రదాయబద్ధంగా కోడి ఆట ఆడితే కుదరదు, మాకు ట్యాక్స్ కట్టాల్సిందే. మీరు చిన్న బరి పెట్టుకుంటే 20 లక్షలు, కొద్దిగా పెద్దది పెట్టుకుంటే 50 లక్షలు, అంతకన్నా పెద్దది పెట్టుకుంటే 1 కోటి నుంచి 2 కోట్లు కట్టాలని చెప్పి కూటమి నాయకులు సామాన్య ప్రజలను కూడా బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఇంకా కాకినాడ జిల్లాలో కోడి పందాల గురించి చెప్పక్కర్లా. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. టీడీపీ జనసేన నేతలైతే బరి తెగించి ఇష్టానుసారం కోడి పందాలు నిర్వహించారు. అక్కడ బెట్టింగుల ద్వారా కోట్ల రూపాయల చేతులు మారాయి. పందెం బరుల దగ్గరే గుండాట, పేకాట, జోదం విస్తృతంగా జరిగింది కాకినాడలో కూడా. ఇందాక కూడా చూపించాం వీడియోలో. పెద్దాపురంలో మైనర్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మరి ఆ పేకాట చూస్తే ఏం నేర్చుకుంటారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తునిలో విషయం కూడా చెప్పాం. తునిలో జిల్లా పరిషత్ స్కూల్లో కోడి పందాలు నిర్వహించారు. మరి ఆ కోడి పందాలు నిర్వహించడానికి 2-3 రోజుల ముందు పోలీస్ శాఖ వారికి కూడా సాంప్రదాయ పద్ధతిలో అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అట్లాంటి ప్లేస్ లో వి కొత్తూరు జెడ్పీ హై స్కూల్లో మరి కోడి పందాలు పెట్టడం ఏంటి? ఎంత బరి తెగించారు? దీన్ని బట్టి పిల్లలకి ఏం సందేశం ఇస్తారు నారా లోకేష్ గారు? మీరు విద్యాశాఖ మంత్రి కదా. జడ్పీ స్కూల్లో కోడి పందాలు పెడితే మీరు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు? మైనర్ పిల్లలు పేకాట దగ్గర, గుండాట దగ్గర నుంచొని చూస్తూ ఉంటే ఏం సందేశం ఇస్తారు లోకేష్ గారు? ఏం సందేశం ఇస్తారు మీరు? సమాధానం చెప్పాలి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,200కి పైగా బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 350 ఏర్పాటు చేస్తే అందులో 120 పెద్ద బరులు ఏర్పాటు చేశారు. అలాగనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 300కి పైగా బరులు ఏర్పాటు చేశారు. మరి వీటికి పోటీగా ఒక్క కృష్ణా జిల్లాలోనే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 320కి పైగా బరులు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలకే ధీటుగా ఈసారి కృష్ణా జిల్లాలో కూడా 320కి పైగా బరులు ఏర్పాటు చేశారు. గుంటూరులో 150కి పైగా బరులు ఏర్పాటు చేశారు. మరి చిన్న బరుల్లో అయితే 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పందాలు జరిగాయి. ఇంకా మీరు చూశారు దెందులూరు సంఘటన, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఒక స్టేడియమే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల పాటు వర్కర్స్ని పెట్టి అక్కడ ఒక జోడ
క్రీడా కేంద్రాన్ని ఒక నథింగ్ బట్ క్యాసినో అని ఏర్పాటు చేశారు చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో. దీని మీద చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, లోకేష్ గారు కూడా మాట్లాడరు. మరి హోంశాఖ మంత్రి అనిత గారు మరి ఏం మాట్లాడతారో చూడాలి మనందరం కూడా. మాట వస్తే ఆమె ఏకవచనంతో మాట్లాడే బిజీగా ఉంటారు, లేదంటే వారి పిఏ గారు తిరుమల టికెట్లు అమ్ముకునే పని మీద ఉంటారంటే ఈ మధ్య వాళ్ళని కూడా సస్పెండ్ చేశారని చెప్తా ఉన్నారు. ఆ పని మీద ఉన్నారేమో, అందుకని 3 రోజులు ఎక్కడ స్పందించట్లా. అట్లాగనే మీరు చూస్తే విస్సాలపేటలో కాకతీయ ప్రీమియర్ లీగ్ అని కోడిపందాలు ఏర్పాటు చేశారు. అంటే క్రికెట్ పోటీలకు ధీటుగా కోడిపందాల పోటీలు. పామరు నియోజకవర్గంలో అయితే భారీగా కోడిపందాలు వేశారు. కూచిపూడి గాని, కోసూరు గాని, పమిడి ముక్కలు గాని, గడ్డిపాడు గాని, తోట్లవల్లూరు గాని, ఇలాగ అనేక చోట్ల కోడిపందాలు నిర్వహించారు. గన్నవరం ఇంక చెప్పక్కర్ల మనందరం కూడా చూశాం కదా, భారీ ఫ్లెక్సీలు వేశారు, పెద్ద రింగులు ఏర్పాటు చేశారు, భారీగా ఎంట్రన్స్ ఫీజు వసూలు చేసి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కొట్టేసినటువంటి పరిస్థితి. ఇంకొన్ని చోట్లయితే సినిమా యాక్టర్లను తీసుకొచ్చారు, సైడ్ డాన్సర్లు తీసుకొచ్చారు, రికార్డింగ్ డాన్సులు తెచ్చారు, క్యారీ వ్యాన్లు పెట్టారు, మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేశారు, అశ్లీల నృత్యాల్ని ఇష్టానుసారం పెట్టారు, ఏర్పాటు చేశారు, రికార్డింగ్ డాన్సులు. ఏ యూట్యూబ్ కొట్టినా సరే 100 వీడియోలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 100,000 యూట్యూబ్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి. కోడి పందాలు కొడితే ఏపీ వీడియోలు వచ్చేస్తున్నాయి. పేకాట, గుండాట, మద్యం అమ్మకాలంటే 100 వీడియోలు వచ్చేస్తున్నాయి. ఇంకా రికార్డింగ్ డాన్సులు మోత రాత్రి పగలు తేడా లేదు. అక్కడ రాత్రి పగలు తేడా లేదు. మరి మద్యం ఏర్లై పాలింది, 1000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా? చెప్పండి.